సో వెరీ కైండ్, థ్యాంక్ యూ. నేను అనుకోలేదు మీరు ఇంతమంది ఉంటారని. హాలిడేస్ కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, సినిమాలు చూస్తుంటారేమో, లేకపోతే బయట ఎక్కడైనా తిరుగుతున్నారేమో. ఐఐటి కోచింగ్ మీదంతా కూడా? అంటే అందరూ మ్యాథ్స్ స్టూడెంట్సేనా? ఫిజిక్స్ కూడా ఉందా? మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ డిడ్ యూ వాంట్ టు డూ దిస్? ఏం చేద్దాం అనుకున్నారు? మీరు చెప్తారా, నేను చెప్పాలా, కూర్చోవాలా, నిలబడాలా, ఏం చేయాలి? కూర్చోవాలా? యా. నీ పేరు? వందే మాతరం అంకుల్. నా పేరు పి కార్తికేయ. సక్సెస్ అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే ఏంటిది? గ్రేట్ క్వశ్చన్. ఐ థింక్ యువర్ ఫ్రెండ్ హెస్ ఆస్క్డ్ ఎ వెరీ డీప్ క్వశ్చన్. కార్తికేయ కదా, నిజంగా 10th క్లాసా నువ్వు? చాలా డీప్ క్వశ్చన్లు అడుగుతున్నావు. సక్సెస్ అంటే ఇన్ మై ఒపీనియన్, లెట్ మీ ఆల్సో స్టాండ్, యువర్ స్టాండింగ్, ఐల్ ఆల్సో స్టాండ్. సో సక్సెస్ అంటే నన్ను అడిగితే డూయింగ్ వాట్ యూ లైక్, పర్స్యూయింగ్ యువర్ డ్రీమ్, ఫాలోయింగ్ యువర్ హార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇందులో నిజంగా చెప్పండి, ఇష్టంతో మీ చాయిస్తో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? మమ్మీ చెప్పింది కాబట్టి, డాడీ చెప్పింది కాబట్టి తీసుకున్న వాళ్ళు ఎంతమంది? అది చెప్పండి. మా మమ్మీ ఇష్టం కాబట్టి నేను చేసిన అనేటోళ్ళు చేయలేవటండి బై, ఏం కాదు, సిగ్గుపడకండి. కనీసం మా వాళ్ళు కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు ఇక్కడ. చూసినావా? మమ్మీ ఇష్టం, డాడీ ఇష్టంతో వచ్చిన వాళ్ళు. రైట్. నిజంగా మీ ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఎంతమంది? అరే మీరు లేపిన వాళ్ళు లేపుతుర్రా, ఇది అబద్ధం ఇది. ఓకే, నో ప్రాబ్లం, 40% ఉన్నారు. I'll tell you, success in my opinion, in my heart, according to me, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, మీరైతే వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఈజ్ బీయింగ్ ఏబుల్ టు డూ సంథింగ్ దట్ యూ లైక్ వేర్ యువర్ హార్ట్ టేక్స్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, నాకు లిటరేచర్ అంటే ఇష్టం అనుకో, నాకు రైటింగ్ ఇష్టం, ఒక పుస్తకం రాయడం ఇష్టం, నావెల్ రాయడం ఇష్టం, లేదా మ్యూజిక్ ఇష్టం. సక్సెస్ ఇస్ ద ఎబిలిటీ టు స్టియర్ యువర్ లైఫ్ ఇన్ సచ్ అ వే దట్ యూ విల్ పర్స్యూ యువర్ డ్రీమ్స్, యూ విల్ పర్స్యూ a career of your dreams. For example, if I want to be a musician, I should be able to pursue it. If I want to be a cricketer, I should be able to pursue it. And andaram success కాలేకపోవచ్చు. నేను క్రికెటర్ కావాలనుకుంటుండొచ్చు, నాకు క్రికెట్ ఆడుతుండొచ్చు, కానీ మన దేశంలో క్రికెటింగ్ ఛాలెంజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక వైభవ్ సూర్యవంశీ లెక్కనో, లేకపోతే యశస్వి జైస్వాల్ లెక్కనో, విరాట్ కోహ్లీ లెక్కనో, రోహిత్ శర్మ లెక్కనో నేను సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ at least I would have tried. At least I would have chased my dream. So మీకు ఇష్టమైన సబ్జెక్టు, ఇష్టమైన పని చేసే ఫ్రీడమ్ ఉండడమే నా దృష్టిలో సక్సెస్. వెదర్ యూ బికమ్ సూపర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, దట్స్ సెకండరీ, బట్ యూ షుడ్ బీ ఏబుల్ టు పర్స్యూ. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ లిజన్ టు యువర్ పేరెంట్స్, బికాజ్ వాళ్ళకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మీరంటే మీ టీచర్స్ మీకు నేర్పించే విద్య వాళ్ళు చాలా కష్టపడి మీకు నేర్పిస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి తెలుసు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉంటారు లెర్నింగ్ కర్వ్లో, బట్ స్టిల్ దే టేక్ ది టైమ్ అవుట్, వాళ్ళు కూడా మీకు చాలా కష్టపడి నేర్పిస్తూ ఉంటారు. లిజన్ టు యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్, బట్ ఐ వుడ్ సే ఫాలో యువర్ హార్ట్ అండ్ బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నా పేరు కేటీఆర్, నేను ఏదో చదువుకున్నాను, అల్టిమేట్గా మళ్ళీ ఈరోజు పబ్లిక్ లైఫ్ పాలిటిక్స్లో నేను ఎమ్మెల్యేగా, మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఎవరన్నా పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారా? నాట్ బ్యాడ్, ఒక 6 ఉన్నారా? రైట్. సో వాట్ ఐ వుడ్ సే ఇస్, యూ షుడ్ బికమ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ బికమ్ అ డిఫరెంట్ వర్షన్. యూ షుడ్ నాట్ ట్రై అండ్ బికమ్ అ కేటీఆర్, ఆర్ యూ షుడ్ నాట్ ట్రై అండ్ బికమ్ హూఎవర్ యువర్ రోల్ మోడల్ ఈజ్ ఇన్ పాలిటిక్స్. యూ షుడ్ సెట్ ఎ న్యూ బెంచ్ మార్క్. లైక్ వైజ్ క్రికెటర్ నువ్వు అయినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ క్రికెటర్ కావాలని ఉంది, క్రికెటర్ అయినావు అనుకో, డోంట్ ట్రై అండ్ ఇమిటేట్, ఇంకెవరినో ఇమిటేట్ చేసి వాళ్ళ లెక్క నేనైతా, ఐ విల్ బీ ద నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ అన్నదానికంటే ఐ వుడ్ బీ ద నెక్స్ట్, నీ పేరెంట్ కార్తికేయ గారు, ఐ విల్ బీ ద నెక్స్ట్ కార్తికేయ, నన్ను కార్తికేయని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ కావాలి అనుకొని ముందుకు నడిస్తే, లైక్ ఐ సెడ్, లిజన్ టు యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్, బట్ ఫాలో యువర్ హార్ట్, దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. దట్స్ సక్సెస్ ఇన్ మై బుక్, మై మైండ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎ గ్రేట్ క్వశ్చన్. మీ వాడు క్లాప్స్ కొట్టండి. ఎనీబడి ఎల్స్? ఇంకెవరికన్నా ఏమనుకో, మీరు ఫ్రీగా అడగవచ్చు, ఎవరేమనుకోరు, మీ టీచర్లు కూడా ఏమనుకోరు. కాదంటే మీ టీచర్లను బయటికి పంపించమంటే పంపిస్తారు. ఎస్,
పేరు చెప్పు బేటా నో ద రెడ్ షర్ట్ గాయ్. ఆయన ముందు చేయి లేపిండు. నమస్తే సార్. హాయ్. ఐ మైసెల్ఫ్ అక్షిత్. అక్షిత్ ఓకే సార్. ఇప్పుడు మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇక్కడ రా. నీ లైఫ్లో ఇప్పటివరకు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్షిత్? నీకెంత 14 ఇయర్సా 16? సో ఇప్పటివరకు నువ్వు ఫేస్ చేసిన ఇప్పటిదాకా నువ్వు ఫీల్ అయిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే చదువుకోవడము, అప్పుడప్పుడు కష్టం అనిపించడం, అట్లాంటివేనా? సో ఐ టెల్ యూ, నేను చెప్పేది మీకు కొంతమందికి ఇప్పుడు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. వాట్ అక్షిత్ హెస్ సెడ్, హీ 16 రైట్? సో నా లైఫ్లో ఇప్పటిదాకా నేను ఫేస్ చేసింది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నాడు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్షిత్ లైఫ్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎడ్యుకేషన్. బట్ సేమ్ అక్షిత్ లాగే 16 ఇయర్స్ ఉన్న పిల్లలు చాలామంది, ఒకరిద్దరు కాదు కొన్ని కోట్ల మంది ఆ బేసిక్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. చదువుకోవాలని ఉంటుంది కానీ చదువుకునే పరిస్థితి ఉండదు, డబ్బులు ఉండవు, పేరెంట్స్ పోర్ ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. సో అక్షిత్, వాట్ ఐ వుడ్ సే ఇస్ దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రివిలేజ్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను చదువుతో ప్రెషర్ తీసుకోవడం, స్ట్రెస్ తీసుకోవడం, మీరు చదువుని నా రిక్వెస్ట్, నా అడ్వైజ్ మీరు ఎట్లా తీసుకుంటే అట్లా తీసుకోవచ్చు. నేను అనేది ఏమంటే నిజంగా ఇప్పుడు నేను అందుకే అడిగాను మిమ్మల్ని, ఎంపీసీ ఎంతమంది బై చాయిస్ బై ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఇష్టంతో అని అడిగిన. ఒక 50% మంది లేపినారు. ఇంకా మిగతా వాళ్ళు ఏమన్నారు, మా డాడీ చెప్పింది కాబట్టి, మా అమ్మ చెప్పింది కాబట్టి అన్నారు. నేనేమంటానంటే ఇష్టంతో చేస్తేనేమో ఏది కష్టం అనిపించదు, ఇష్టంతో చేస్తే. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఇన్స్టా ఎంతమంది ఉన్నారు ఇందులో? మిగతా వాళ్ళు కూడా ఉంటారు, అబద్ధాలు చెప్పకండి. ఇన్స్టాలు, సోషల్ మీడియాలు, లేక మీకు ఇష్టమైన పనులు, సినిమాలు లేదా క్రికెట్లు లేదా స్పోర్ట్స్, వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ ప్యాషన్. నీకు ఇష్టమని చేస్తేనేమో కష్టం అనిపించదు. బట్ ఇది చాలా చిన్న ప్రాబ్లం. ఎడ్యుకేషన్, చదువు చిన్న ప్రాబ్లం. లైఫ్లో రాను మీరు ముందుకు పోయే కొద్దీ ఇంకిన్ని కొత్త ఛాలెంజ్లు వస్తాయి. చదువు అయిపోతుంది, అయిపోయాక మంచి మార్కులు రావాలి, మంచి యూనివర్సిటీ రావాలి, మళ్ళీ మంచి యూనివర్సిటీ అయిపోయాక అయితే మంచి ఉద్యోగం రావాలి, లేదా నువ్వు సొంతంగా ఏమైనా చేయాలి. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ యూ విల్ రన్ ఇన్ టు ఛాలెంజెస్. బట్ వాట్ ఐ వుడ్ ఓన్లీ సే టు ఆల్ ఆఫ్ యూ ఇస్, మీరు చేసే ఏ పనైనా సరే, అది ఎడ్యుకేషనే కానీ, తర్వాత జాబే కానీ, తర్వాత ఇంకోటే కానీ, మనసు పెట్టి ఇష్టపడి చేస్తే ఏది కష్టం అనిపించదు. ఇష్టం లేక చేస్తేనే, ఇష్టం లేక సగం మనసుతో చేస్తే కష్టం అనిపిస్తుంది. నేను చెప్పేది ఇప్పుడు మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ ట్రై అండ్ లైక్ వాట్ యూ డూ. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ సమ్వేర్ ఎల్స్, టెల్ యువర్ పేరెంట్స్, టెల్ యువర్ టీచర్స్, మేబీ దిస్ ఇస్ నాట్ మై ఇంట్రెస్ట్, I would like to do something of my interest. Then if you love the job that you do, not a single day will feel like work. నీకు ఇష్టమైన పని చేస్తే, ఇష్టమైన పనిని ఎంచుకుంటే, ఇష్టమైన వృత్తిని ఎంచుకుంటే, అప్పుడు లైఫ్లో ఏ కోశాన ఏ రోజు కూడా మీకు బోర్ కొట్టదు, అదొక కష్టంలాగా అనిపించదు. లేకపోతే మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ నథింగ్ అక్షిత్, దెర్ విల్ బి గ్రేట్ టైమ్స్ అహెడ్. బట్ ఒకటి, డోంట్ టేక్ స్ట్రెస్. లైఫ్ డజంట్ ఎండ్ ఆర్ స్టార్ట్ విత్ ఎడ్యుకేషన్. What you will learn outside of this classroom, outside of Greenwood School is serious real education. లైఫ్లో రేపు బయటికి పోయిన తర్వాత మీకు వచ్చేది రియల్ ఎడ్యుకేషన్. ఇక్కడ వచ్చేది కేవలం బుక్స్ ద్వారా వచ్చే నాలెడ్జ్ మాత్రమే. కాబట్టి మీ టీచర్లను అడిగితే చెప్తారు, వాళ్ళందరూ కాలేజీలు యూనివర్సిటీలు అయిపోయిన కాబట్టి వాళ్ళు చెప్తారు. సో దెర్ ఆర్ మెనీ మోర్ ఛాలెంజింగ్ టైమ్స్ అహెడ్. డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్ అబౌట్ ఎడ్యుకేషన్. దట్స్ ఆల్ ఐ వుడ్ సే. యా, థ్యాంక్స్ అక్షిత్. సో చాలా టాల్ ఉన్నావు, కాకపోతే ఎందుకు తింటలేవా? ఇంత సన్నగా ఉన్నావు, తింటున్నావా? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? స్వీట్స్. ఏం స్వీట్స్? ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ తింటే ఇట్లుంటారా ఎవరన్నా? స్వీట్స్ తింటే నాలా ఉంటారు మంచిగా రౌండ్గా. సో వాట్స్ యువర్ క్వశ్చన్? we will get failures and setbacks in our life. How can we get motivate from them? అంటే మీరు చూస్తే డూ యూ ఫాలో స్పోర్ట్స్? Yeah. నో. Yeah. డూ యూ ఫాలో పాలిటిక్స్? Yeah. హూజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్? PV Sindhu. PV Sindhu. Okay, great example. So PV Sindhu is a shuttler, badminton player. But I know PV Sindhu personally also. If you ask PV Sindhu, setbacks ఆమెకు కూడా చాలా వస్తాయి. See, today she is a world champion. But I'm sure PV Sindhu was also lost lot of matches in the first round. చిన్న టోర్నమెంట్లలో కూడా ఎదుగుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఫస్ట్ రౌండ్లో చాలా చోట్ల ఓడిపోయి ఉంటారు. చాలా చోట్ల
అవతల వైపు అపోనెంట్ చాలా చిన్నోళ్ళ చేతిలో ఓడిపోయి ఉంటారు. సెట్ బ్యాక్స్ అందరికి వస్తాయి, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి, స్పోర్ట్స్లో ఉంటాయి, ఎడ్యుకేషన్లో ఉంటాయి, అన్నిట్లలో ఉంటాయి. బట్ ద క్వశ్చన్ ఇస్, హౌ డూ యూ మేక్ దట్ సెట్ బ్యాక్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ నెక్స్ట్ అచీవ్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ ఆఫ్ యూ నో బాస్కెట్బాల్ తెలుసు కదా, రైట్? సో బాస్కెట్బాల్లో మైకిల్ జోర్డన్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్లేయర్స్. యు నో వాట్ హీ సేస్, ఏమంటాడంటే ఆయనే, the number of baskets I've scored, the number of baskets, the number of times I shot well versus the number of times I've missed. Chuste, I missed almost 80% of my chances. 80% time then fail aina when I started shooting, but only 20% times I've succeeded. But still, the key is keep practicing. Many of your experiments will fail, many of your research initiatives there will be setbacks. బట్ యూ హ్యావ్ టు బీ పర్సిస్టెంట్. ఇడిచిపెట్టకుండా, వదలకుండా ఎంబడబడాలి. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ పర్సివియరెన్స్. దెర్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ వర్డ్ కాల్డ్ టెనాసిటీ. సో బీయింగ్ టెనేషియస్ అంటే మొండిగా వదలకుండా పట్టుదలతో పనిచేయడం. పర్సివియరెన్స్ అంటే సీరియస్గా కష్టపడడం. ఇవి రెండూ ఉండాలి. సెట్ బ్యాక్స్ ఖచ్చితంగా ఉంటాయి లైఫ్లో, అన్నిట్లో ఉంటాయి. ఎడ్యుకేషన్లో ఉంటాయి, లవ్ స్టోరీలలో ఉంటాయి, అన్నిట్లలో ఉంటాయి. బట్ you have to be able to overcome that and have a focus on the goal. ఇప్పుడు నువ్వు సైంటిస్ట్ కావాలి, ఆ గోల్ పెట్టుకో, దాని వైపే నడుస్తుండు. మధ్యలో వచ్చేటి అన్నిటినీ కన్వర్ట్ దెమ్ ఇంటూ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ బిగ్గర్ సక్సెస్. ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్. చెప్పుడు ఈజీ, చేసుడు కష్టం, చాలా చాలా కష్టం. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ డిసిప్లిన్. ఇవి లేకపోతే సైంటిస్ట్ అవ్వాలి అని రోజు అనుకుంటే అయిపోం. యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్, వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. అండ్ వాట్ ఐ వుడ్ ఆల్సో సే టు యూ ఇస్, సెట్ మైక్రో గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సైంటిస్ట్ కావాలి, ఇప్పుడు 10th క్లాస్లో నువ్వు. ఎప్పుడైతే సైంటిస్ట్ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ కావాలి, +2 అయిపోవాలి, డిగ్రీ అయిపోవాలి, పీజీ అయిపోవాలి, ఆ తర్వాత యు డూ పిహెచ్డి, దెన్ యూ బికమ్ అ సైంటిస్ట్, రైట్? సో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. సో థింక్ ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్. +2లో నేను ఏం చేయాలి సైంటిస్ట్ కావాలంటే, తర్వాత డిగ్రీలో నేను ఎక్కడ చదవాలి, తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేయాలి, తర్వాత పిహెచ్డి ఎక్కడ చేయాలి. సో డిఫైన్ and break it into micro goals. Then I think each setback also will look easy to you. మీ mom dad ఏం చేస్తారు? My father is a businessman, mother is housewife. Nice. Please say hi to them. Okay, good luck beta. Thank you. Anybody else? My question is, what's your biggest failure in a life and మనం ఫెయిల్యూర్ జరిగినప్పుడు దాని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి? My biggest failure in life, అంటే ఐ వుడ్ సే, ఏమో నాకేమనిపిస్తుంది అంటే, ఆనెస్ట్గా చెప్తున్నా, పని చేసుకుంటూ పోయే క్రమంలో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2023లో మేము ఎలక్షన్లలో ఓడిపోయాం. కష్టపడ్డాం, ఎఫర్ట్ పెట్టినాం, తిరిగినాం, పని చేసినాం. బట్ పీపుల్ సెడ్ ఓకే, మీరు ఈసారి వద్దు అని ఓటేయలేదు. ఓకే, సో దాన్ని ఫెయిలియర్గా నువ్వు తీసుకుంటే ఒక తిరిగా తీసుకోవచ్చు, అయ్యో ఫెయిల్ అయిపోయినా అని బాధపడవచ్చు. నేను అట్లా అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే, పీపుల్ గేవ్ మీ ఎ న్యూ రోల్. నాకు వేరే ఒక కొత్త రోల్ ఇచ్చారు. ఆపోజిషన్లో ఉండి గవర్నమెంట్ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళ సంగతి చూడమన్నారు, చూస్తున్నా. సో నేను ద వే ఐ ట్రీట్ లైఫ్ ఇస్, there's a beautiful saying beta Lucy. It says life is what happens when you make other plans. It's a very beautiful saying. అంటే నువ్వేమో ఒక ప్లాన్ వేసుకొని నడుస్తుంటావు, బట్ లైఫ్ సమ్టైమ్స్ త్రోస్ కర్వ్ బాల్, సమ్టైమ్స్ త్రోస్ బౌన్సర్స్ అంటారు కదా క్రికెట్లో. సడన్గా బౌన్సర్ పడుతుంది, అరే ఇదేంద్ర అర్థం కాదు. ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ యూ. చాలాసార్లు అనుకోని జరుగుతాయి, అనుకున్నవి జరగవు. డోంట్ ట్రీట్ దెమ్ ఎస్ ఫెయిల్యూర్, డోంట్ ట్రీట్ దెమ్ ఎస్, దాని గురించి ఆలోచించుకుంటూ ఉండడం, దాన్ని వదిలేయలేం కదా కొన్ని. వదలకూడదు. బట్ ద థింగ్ ఇస్, ఏది తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నీకు రేపటి ఉన్న ఐఐటి కావాలి, మీరంతా ఐఐటి కోసం వచ్చింది కదా. ఇంకా నేను ఈ మాట అంటే మీ టీచర్లు తిడతారేమో. ఇప్పుడు ఐఐటి కోచింగ్ అందరు తీసుకుంటారు, ఎంతమంది సక్సెస్ అవుతారు? కొంతమంది. ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు? మొత్తం ఎంతమంది రాస్తారు, ఎంతమంది సక్సెస్ అవుతారు? 100%. 100 మంది రాస్తే 50%. 10% సక్సెస్ అవుతారు. మరి మిగతా 90 మంది ఫెయిల్ అయిపోయిన మన ఇంట్లో కూర్చుందామా? కూర్చోం కదా. యూ హ్యావ్ టు సెట్ అ న్యూ గోల్. ఐఐటీని అనుకున్న, ప్రయత్నం చేసిన, సిన్సియర్గా రాసిన, దబ్బన రాలే, అట్లయింది అని చెప్పి ఇంట్లో కూర్చోం కదా. విల్ గో టు అనదర్ కాలేజ్, విల్ బీట్ ద ఐఐటీ గైస్, విల్ డూ మచ్ బెటర్, ఐల్ డూ సంథింగ్ టు యాక్చువల్లీ మేక్ ద ఐఐటీ గైస్ ఫీల్ జెలస్ ఆఫ్ మీ.
Tomorrow, some of your friends might end up in IIT. One of you may not. That doesn't mean it's the end of the world, no. Minor setback, minor hiccup. నేర్చుకోవాలి, ఇంకోటి చేయాలి, వాళ్ళు జెలస్ అయ్యేటట్టు లైఫ్లో యూ అచీవ్ సంథింగ్ బిగర్. సో లైఫ్ విల్ ఆల్వేస్ గివ్ యూ న్యూ ఆపర్చునిటీస్. ఎవ్రీ సో ఆఫెన్ ఇప్పుడు నీ గోల్ పోస్ట్ ఏంది మీ అందరిది? ఫుట్బాల్ ఆడితే ఇక్కడ గోల్ పోస్ట్ ఉంటుంది, ఇక్కడ గోల్ ఉంటుంది, రెండు ఉంటాయి కదా. సో ఆ గేమ్ అయిపోతుంది 45 minutesలో, 90 minutesలో అయిపోతుంది. అయిపోయాక యూ హ్యావ్ టు ఫైండ్ అ న్యూ గోల్ పోస్ట్. లైక్ వైజ్ ఒకసారి ఏదైనా అనుకున్నాం, ఫెయిల్ అయినాం అనుకో, ట్రై సంథింగ్ ఎల్స్, లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్. డోంట్ బీ డిసప్పాయింటెడ్, డోంట్ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మీరు అనుకుంటున్నారు ఏంది ముసలాయన వచ్చి ఏమేమో చెప్తుండని? లేదా అంకుల్? డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. అబ్బో ఇదేదో అయిపోతే ఇంకా నాకు రాదు, మా ఇంట్లో ఏమంటారో, మా పక్కింటోడు ఏమనుకుంటాడో, మా అంకులు ఏమంటాడో, మా నాన్నమ్మ ఏమంటుందో అనేటోళ్ళు అంటూనే ఉంటారు. మీరు హృదయం పెట్టి మనసు పెట్టి చదివి దబ్బన రాలేదనుకో, రాకపోతే రాదు, యూ విల్ ఆల్వేస్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. ఓకే, డోంట్ వరీ టూ మచ్ అబౌట్ అకాడమిక్స్, దట్స్ ఆల్ ఐ వుడ్ సే. My name is Aryaman. ఏం పేరు? Aryaman. ఆర్యమాన్. నైస్. My question is, what are the qualities of a great leader? Great leader. Great leaders, see, for example, great leaders inspire. Great leaders can inspire people to achieve full potential. Great leader అనేవాడు, he has to lead by example. He also has to inspire you to be a better version or the best version of yourself. See, నిజానికి నన్ను అడిగితే ఈరోజు May 6th, టుమారో ఆర్యమాన్ 7th, 8th, 9th, 10th, లైఫ్ గోస్ ఆన్, టైమ్ స్టాప్స్ ఫర్ నోబడి. మీరు చూస్తూనే లోపల మీరు కాలేజ్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఇంకోటి అయిపోతే వెళ్ళిపోతూనే ఉంటుంది. టైం ఎవరి కోసం ఆగదు. యువర్ గోల్ ఇన్ లైఫ్ షుడ్ బి, యాజ్ అ బ్రదర్ ఐమ్ టెలింగ్, యాజ్ అ ఓల్డర్ అంకుల్ ఐమ్ టెలింగ్ యూ, యువర్ గోల్ ఇన్ లైఫ్ షుడ్ బి టు బికమ్ అ బెటర్ వర్షన్ ఎవ్రీ సింగిల్ డే. నేను ఈరోజు ఏమైనా తప్పు చేసి ఉంటే రేపు దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం. నేను కార్తికేయకో లూసీకో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వేం తప్పు చేసినావు అనేది. అట్లీస్ట్ ఇన్ యువర్ హార్ట్ నీకు తెలుసు అనుకో, ఈరోజు ఒక తప్పు చేసిన నేను, నీది నువ్వు చెప్పుకోవాలి, బికమ్ అ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టుమారో. నెక్స్ట్ డే ఇంకెంత. ఎవ్రీ డే వీ మేక్ మిస్టేక్స్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కానీ ద జాబ్ ఆఫ్ అ లీడర్ ఈజ్ టు ఇన్స్పైర్ అదర్స్ ఇన్ ద vicinity, within his sphere of influence, to become better people, to become better human beings, to basically make sure that you help fellow human beings. చాలామంది పెద్ద పెద్ద పనులు చేస్తుంటారు, కానీ పక్కన కూర్చున్న మన సాటి మనిషికి హెల్ప్ చేయరు. అట్లా కాకుండా ట్రై అండ్ హెల్ప్ ఎవ్రీబడి విత్ ఇన్ యువర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఎవ్రీబడి ఇన్ యువర్ క్లాస్. సీ ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇస్ పువర్ ఇన్ మ్యాథ్, నీకు మంచిగా వచ్చింది అనుకో, హెల్ప్ చేయి, తప్పేముంది. అట్లా సో బికమింగ్ బెటర్ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ డే అండ్ లీడర్స్ హెల్పింగ్ యూ టు బికమ్ better version of yourself. I think that's the primary quality of leadership, if you ask me. Thanks. Thank you, sir. Hi, Akshay, right? Yes, Akshay. కింద నాకు అది ఇచ్చిండు, దాన్ని ఏమంటారు, షీల్డ్ తీసుకొని వచ్చిండు, అందుకే అక్షయ్ పేరు తెలుసు. అక్షయ్ కొత్త షర్టా, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రా. రామ్ అంకుల్, ఒక ఐడియల్ స్టూడెంట్ ఎట్లుండాలి అంకుల్? నేను ఎప్పుడు ఐడియల్ స్టూడెంట్ లేకుంటే, సో ఐ కాంట్ ఆన్సర్ దట్. సీ ఐ వాజ్ ఓకే, ఐ వాజ్ లైక్ అబవ్ యావరేజ్ స్టూడెంట్, ఐ వాజ్ నాట్ అ సూపర్ డూపర్ ఐడియల్ స్టూడెంట్, సో ఐ కాంట్ ఆన్సర్ దట్. బట్ ఐఎమ్ షూర్ అక్షయ్ లెక్క కొత్త షర్ట్ వేసుకొని నీట్గా టక్ చేసుకొని బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చి, అంతేనా? నా కిడింగ్. ఐడియల్ స్టూడెంట్ ఇస్ వన్ హూ విల్ లిజన్ టు హిస్ పేరెంట్స్, respects his teachers and follows his heart. That's all an ideal student, and of course helps fellow students and fellow friends also. I think that's what makes it. Antakante pedda goals em undavu anukunta. Yeah? Yes, uncle. Cheers. Thank you. What do you want to be when you grow up? Sir, I want to be an AI engineer and I want to improve my homestead just like you did. Wow, thank you. So he says he wants to be an AI engineer and he wants to improve our homestead. See, what I honestly, humbly request of all of you is, నేను పోయి ఇప్పుడు మీరు అందరు 10th ఉన్నారు, యూఆర్ హార్డ్లీ 15, 16 ఉండొచ్చు, కొంతమంది 14 కూడా ఉండొచ్చు. మీరు నెక్స్ట్ ఈరోజు 2026 నెక్స్ట్ 10 yearsలో యుల్ బీ టేకింగ్ సమ్ మొమెంటస్ డెసిషన్స్ ఇన్ లైఫ్, సమ్ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్స్ లైక్ వాట్ కెరియర్ యూ విల్ చూస్, వాట్ యూ విల్ బిల్డ్, వాట్ యూ విల్ డూ ఇన్ లైఫ్. Everybody has come on to earth with a purpose.
మనందరికీ ఏదో స్పెషల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి యూనిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. వీళ్ళు ఎవ్వరు కూడా టాలెంట్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరు ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఎబిలిటీ ఉంటుంది. బట్ ద కీ థింగ్ ఇస్ ఐడెంటిఫైయింగ్ వాట్ దట్ యూనిక్ ఎబిలిటీ ఈజ్. మీ స్పెషాలిటీ ఏంటి, మీ టాలెంట్ ఏంటి మీరు ఫస్ట్ కనిపెట్టాలి. కొంతమంది బుక్స్ బాగా రాస్తారు, కొంతమంది స్పోర్ట్స్ బాగా ఆడతారు, కొంతమంది అక్షయ్ లాగా నేను ఐ వాంట్ బి ఎన్ ఏఐ ఇంజనీర్ బికాస్ ఐ హ్యావ్ ద నెసెసరీ స్కిల్ సెట్ అనుకుంటూ ఉంటారు. కొంతమంది మేబీ లైక్ సమ్ ఆఫ్ యూ సెట్ మేము పాలిటిక్స్లోకి వస్తాము లీడర్లు అవుతామంటారు. ఇంకొంతమంది యు మైట్ ఈవెన్ బికమ్ లైక్ గ్రేట్ authors, you might even become great lawyers, you might become some product company innovators. So whatever you do, KCR Tata telusu kada, KCR Tata he says one thing, whatever you do it immensely. ఏం చేసినా సగం సగం చేయొద్దు, ఫుల్ జోరుగా మొత్తం హృదయం పెట్టి బుర్ర పెట్టి మనసంతా పెట్టి పని చేస్తాను. అంటే నువ్వు చిన్న పనే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు ఈ మీటింగ్ కోసం రెడీ అవుతున్నావు ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని కూడా హృదయం పెట్టి మనసు పెట్టి బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ప్రజెంట్ చేయాలి. ఎగ్జామ్ రాస్తున్నావు, దానికి కూడా బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఉండాలి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్యాడ్ ఉంటుంది, పెన్స్ ఉంటాయి, అవి కూడా ఉన్న వాటిలో బెస్ట్ తీసుకొని పోవాలి. అంటే ఏది చేసినా లైఫ్లో డూ ఇట్ ఇమ్మెన్స్లీ, దెన్ యూ విల్ బీ ఎ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అండ్ అ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్. గుడ్ లక్. బై ద వే నైస్ షర్ట్, ఎక్కడ కొన్నావు చెప్తే నేను కూడా కొనుక్కుంటా. Thank you, uncle. థ్యాంక్ యూ అక్షయ్. ఎనీబడి ఎల్స్? హాయ్. Myself Nandini. అంజలి. Nandini. నందిని. How can students become job creators instead of job seekers? నీకు ఎవరు అడుగుమన్నారు ఈ క్వశ్చన్? నిజంగా చెప్పు నాకు. No sir, I asked myself. థ్యాంక్ యూ నందిని. See, listen, two choices in life. You can be the boss of your life. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్వుడ్ స్కూల్ ఉంది. హూ ఇస్ ద ప్రమోటర్ ఆఫ్ దిస్ స్కూల్? హూ ఇస్ ఎవరు మేనేజ్మెంట్ ఎవరు? ఆ మేడం Director, పేరేంటి? sir. ఆ సార్ పేరేంటి? Akash sir. ఆదర్శ్, ఆకాష్, ఆకర్ష్, రైట్, ఆకర్ష్. See, ఆకర్ష్ chose to be the boss of his life. He has his own business. He's employing some people, right? So he set up a business. He's running this school. He's doing good work. A lot of youngsters like you have joined. A lot of staff he's providing employment. A lot of non-teaching staff he's providing employment. In the process, he also makes a little money. He gets by and he also makes a living. That is one option. Ledu, rondo option enti? You get educated, you do well, and then you start working for somebody else. So ఆకర్ష్ నౌ ఇస్ అ జాబ్ క్రియేటర్. జాబ్ క్రియేషన్ అంటే అది చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, కానీ చాయిస్ ఇన్ లైఫ్ ఇస్ యోర్స్. ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఫర్ సంబడి ఎల్స్? మేబీ యూ ఆర్. ఇప్పుడు నేను యూఎస్లో ఒక 2.5 ఏళ్ళు పనిచేసిన, మళ్ళీ ఇండియాకి వచ్చి ఒక 2 ఏళ్ళు పనిచేసిన. ఐ వర్క్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీ. అండ్ దెన్ 2006లో నేను పాలిటిక్స్లోకి వచ్చిన. ఇప్పుడు ఆల్సో ఐ వర్క్ ఫర్ సంబడి ఎల్స్. సో పాయింట్ ఇస్ యూ హ్యావ్ టు మేక్ దట్ చాయిస్ పర్సనలీ. నేను చేయగలను, ఒక కంపెనీ పెట్టగలను, లేదా స్కూల్ పెట్టగలను, లేకపోతే ఇంకొక ఏదైనా పని చేసి నేను 10 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాను అనుకుంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్రైవ్, పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద ఎబిలిటీ టు చేజ్ యువర్ డ్రీమ్. నీకు కళలు అందరికీ ఉంటాయమ్మా. నేను అర్జెంటుగా రేపు ఒక జల్దీ పెద్దోళ్ళు అయిపోయి నేను కూడా ఒక ఫుల్ డబ్బులన్నీ సంపాదించేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ తీసుకొని అట్లాంటి కళలు ఉంటాయి. కానీ టు గెట్ టు దట్ పాయింట్ యూ హ్యావ్ టు వర్క్ వెరీ 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 హార్డ్ టు చేజ్ యువర్ డ్రీమ్. నందిని, గుడ్ లక్ నందిని. వాట్ డూ యూ వాంట్ టు బీ వెన్ యూ గ్రో అప్? I want to be an IAS officer. an IAS officer. Yes. Fantastic. IAS కావాలంటే ఏమేమి చేయాలి మరి అనుకున్నావా? No sir. అంటే First I wanted to complete my 10th. అయిపోవాలి, +2 అయిపోవాలి, డిగ్రీ అయిపోవాలి, ఆ తర్వాత యూపీఎస్సీ రాయాలి, మరి బాగా చదవాలి. ఆ యూపీఎస్సీలో ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. 3 స్టెప్స్ ఉంటాయి. గోల్ అక్కడ ఉందనుకుంటే నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి సైంటిస్ట్ ఉన్నది జాగృతి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నావు. ఫస్ట్ యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ పాత్.
నేను అడిగిన కాబట్టి లేకపోతే ఆటోగ్రాఫ్ బుక్లో సైన్ చేసినందుకు ఏమవుతారో నువ్వు అంటే ఫలానదంటే కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ. బట్ నాకు లేకుండే 10th క్లాస్లో నాకేం తెలియకుండే. మీరు చాలా చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. మీరు ఒక్కొక్కరు మరి వరంగల్ బిడ్డలు, కరీంనగర్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో ఎవరైనా ఎంతమంది ఉన్నారు? వరంగల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా నిజామాబాద్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వేరే ఏ జిల్లా వాళ్ళు ఉన్నారు? ఆదిలాబాద్ వాళ్ళు ఉన్నారు, ఆసిఫాబాద్, సూర్యాపేట్, ములుగు అంటే పాత వరంగలే కదా. నేను అడిగేది పాత వరంగల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువనే ఉన్నారు. పాత వరంగల్ అంటే ఇప్పుడు ములుగు, మహబాద్, భూపాల్పల్లి, వరంగల్ ఆల్. సూర్యాపేట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరేనా? అయ్యో, ఒక్కరే ఉన్నారు సూర్యాపేటలో. ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేరే జిల్లా వాళ్ళు? సిద్దిపేట ఉన్నారు ఎవరైనా? మెదక్ ఉన్నారు. నైస్. నో ఎందుకంటే అంటే యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ ఆసమ్. వాట్ ఎవర్ దట్ ఈస్, మీ కాన్ఫిడెన్స్, మీ క్వశ్చన్స్, మీ ప్రజెంటేషను వెరీ వెరీ గుడ్. మై బెస్ట్ విషెస్ టు యూ. Thank you, sir. థ్యాంక్ యూ నందిని. ఎనీబడి ఎల్స్? Respected sir, as we heard about your contribution in వాట్స్ యూర్ నేమ్? Hasni sir, హాసి. నైస్. as we heard about your contribution in IT and education sector, you were Minister of Information Technology. As a visionary leader, what would be your contribution to shape education policy for future generations, sir? Hasini, I would say education today is not in sync with what is required in the world outside. ఎక్కువ థియరీ ఉంది. ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ ఇస్ నాట్ యాజ్ మచ్. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. జర్మనీ అనే కంట్రీ ఉంటుంది. ఐ థింక్ యూ ఆల్ నో. జర్మనీలో వాట్ ఐ లవ్ అబౌట్ దాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దట్ ఇండస్ట్రీలో ఏం కావాలి, ఇవాల్వింగ్ ట్రెండ్స్ ఏంటి. ఇప్పుడు అక్షయ్ ఏఐ ఇంజనీర్ అవుతా అన్నాడు. సో ఏఐలో ఏమవుతుంది తెలుసుకొని స్కూల్స్లో, కాలేజెస్లో అక్కడ దే టేక్ యూ అండ్ గెట్ యూ ఎంప్లాయిడ్ దేర్. ఆ స్కూల్స్లో, ఆ కాలేజెస్లో మీరు దాదాపు ఒక 1.5 2 years అక్కడ పనిచేయాలి. చేస్తే ఏమొస్తుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇట్స్ కాల్డ్ అప్రెంటిస్షిప్. అది లేదు ఇండియాలో. వీ నీడ్ దట్. I think that's one thing I would like to see change. The second thing I would say, more importantly, our curriculum also is more around theory and academics. అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, we don't study so much about it in our curriculum. అసలు బయట సడన్గా ఎండాకాలంలో పిచ్చి ఎండ కొడుతుంది, 40 degrees ఉంది. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా లేకుండే. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎండలు ఇంత సివియర్గా లేకుండే. ఏమైందంటే క్లైమేట్ చేంజ్. సో దీస్ ఆర్ ద థింగ్స్, బేసిక్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్, దట్ ఈస్ నాట్ బీయింగ్ టాట్. మూడోది, ఇప్పుడు నేను ఇక్కడ వరంగల్లో ఒక మీటింగ్కి వచ్చి నేను అక్కడేదో పోయి వస్తున్నా. నేను నిన్న మొన్న రోజు చూసేది, ఇండియాలో ఎక్కడ పోయినా చూసేది ఏంటంటే ట్రాఫిక్ సెన్స్ లేదు మనోళ్ళకి. 1 వేలో ఎదురుగా వస్తారు. అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ ఇష్టం ఉన్నట్టు మలుపుతారు. రోడ్ ఇట్లా తిరిగి వచ్చేది, యూటర్న్ కొట్టేది ఉంటే కూడా కొట్టరు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకు చిన్నప్పుడు అది నేర్పియరు. ట్రాఫిక్ సెన్సు, సివిక్ సెన్సు అవి నేర్పరు. మీకు ఇప్పుడు నేర్పకపోతే మీరు పెద్దోళ్ళే, మీరు కూడా ఖరాబ్ అయిపోతారు. వాస్తవానికి ఏంటంటే ఎడ్యుకేషన్లో ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లేదు ఇండియాలో. ఐ వుడ్ లైక్ టు సీ దట్ చేంజ్. దీస్ 3 things: ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు ఇండస్ట్రీ సో దట్ యూ యాక్చువల్లీ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ద నీడ్ ఆఫ్ ద మార్కెట్. సెకండ్లీ, బేసిక్ సివిక్ సెన్స్. ఇవన్నీ కూడా మారడానికి చిన్నప్పుడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వుడ్. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ చేంజెస్ లైక్ ఎన్వైరన్మెంట్ ఎట్సెట్రా దే ఆల్సో హ్యావ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. దట్స్ వాట్ ఐ వుడ్ చేంజ్. Thank you, sir. Yeah. Yes. బాయ్స్ ఎవరు అడగరా? హాయ్. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ మోడల్ ఉంటారు. అట్లనే మీకు కూడా మీ స్టూడెంట్ లైఫ్ ఎప్పుడు మీ రోల్ మోడల్ ఎవరు, ఎందుకు? సో నాకు పర్టికులర్గా రోల్ మోడల్ లేకుండే, బట్ ఐ థింక్ ఇట్ సబ్కాన్షియస్లీ మై డాడ్ వాజ్ మై రోల్ మోడల్. అందుకే ఈ లైఫ్లోకి వచ్చిన కదా, అందుకే ఈ లైన్లోకి వచ్చిన. ఎప్పుడైతే నేను 2006లో వెన్ ఐ క్విట్ మై జాబ్ అండ్ జాయిన్ పాలిటిక్స్, దెన్ ఐ రియలైజ్డ్ what probably I was dormantly, latently in my head thinking, ఓహో ఇది మనకి ఇష్టము, నేను అప్పటిదాకా నాకు ఇష్టం లేదనుకున్నా. ఒకసారి when I started following in his footsteps, I like it now, and I think he was subconsciously, without me knowing, he was my role model. That's what I would say. Yeah? థ్యాంక్ యూ సార్. Thanks. Anyone else? Hi. మీరు ఏం నేర్చుకున్నారు మీ ఫాదర్ దగ్గర నుంచి? ఏ థింగ్స్, గుడ్ థింగ్స్? మా ఫాదర్ దగ్గర నేను నేర్చుకున్నది ఒకటి ఏంటంటే, ఏదైనా టాస్క్ తీసుకుంటే దాని అంతు చూసేదాకా వదిలిపెట్టొద్దు. దిస్ ఇస్ వన్ థింగ్ ఐ విల్ లర్న్. ఏదైనా ఇఫ్ హీ టేక్స్ అప్ అ టాస్క్, హీ విల్ సీ టు ఇట్స్ ఎండ్.
అది ఒడిచేదాకా అది తెగేదాకా. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు 2001లో ఈ స్టార్టెడ్ ఫైటింగ్. ఎనీబడి బార్న్ ఇన్ 2001? నోబడి. అందరూ 2007-8 తర్వాతనేనా? 10 తర్వాతనా? దేవుడా, చాలా చిన్నపిల్లలు మీరు. సో కేసీఆర్ గారు 2001లో స్టార్ట్ చేసింది కొట్లాడడం. 14 ఇయర్స్ కొట్లాడితే తెలంగాణ స్టేట్ వచ్చింది. ఉత్తుతగానే రాలేదు. చాలా ఫైట్ చేస్తే, చాలా పోరాటం చేస్తే, చాలా గడబడి చేస్తే, మీ మమ్మీ డాడీని అడగని చెప్తారు. ఎంత కింద మీద పడితే మొత్తానికి ఢిల్లీని ఒప్పియాలంటే చాలా కష్టమైంది. సో అట్లా ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఏదైనా అనుకుంటే మొండిగా ఆ పని అయ్యేదాకా ఎంబడబడ్డం అనేది వన్ థింగ్ ఐ హవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. సెకండ్, ఐ థింక్ హిజ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ వెరీ క్లియర్లీ. క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ వన్ థింగ్, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అంటే చాలామందికి ఇక్కడ క్లారిటీ ఉంటుంది నాకేం కావాలని, కానీ చెప్పేటప్పుడు నోట్లోకి వెళ్ళి మాట రాదు. కేసీఆర్ గారిలో ఉన్న గ్రేటెస్ట్ స్కిల్ ఏంటంటే ఇక్కడెంత క్లారిటీ ఉంటుందో అది బయటకు వచ్చేటప్పుడు కూడా అంతకంటే క్లియర్గా చెప్పగలుగుతారు. దట్స్ ఎ గ్రేట్ స్కిల్. ఇట్స్ నాట్ ఈజీ టు అక్వైర్. ప్రాక్టీస్తోనే వస్తుంది అది. మీరు ఇప్పుడు ఇలా ఎంతమంది మీరు ఇక్కడికి వచ్చి స్పీచ్ ఇవ్వగలరో నాకు తెలియదు. ఒక 5 minutes మాట్లాడండి మీ ఇష్టమైన టాపిక్ మీద అంటే ఇష్టంతో మాట్లాడగలగాల. ఇక్కడెంత క్లారిటీ ఉందో మీ హెడ్లో, మీ మైండ్లో, అంతే ఈజీగా చెప్పగలగాల. దట్స్ హిస్ గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కేసీఆర్ గారు. సో దీస్ 2 things ఐ థింక్ ఐడ్ సే ఆర్ హిస్ బెస్ట్ క్వాలిటీస్. Anyone else? Hi beta. వందే మాత్రం అంకుల్. ఐఎమ్ తరుణ్య. మీరు చాలా గ్రేట్ పీపుల్ని మీట్ అయ్యారు కదా, లైక్ CEO ఆఫ్ యాపిల్, గూగుల్. వాళ్ళతో మీట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లున్నది? వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు టాప్కి వచ్చింది. దట్ డజంట్ మీన్ దే ఆర్ గ్రేట్. దే ఆర్ గ్రేట్ ఎట్ వాట్ దే డూ. అంతే తప్ప వన్స్ యూ మీట్ దెమ్ యూ రియలైజ్ దే ఆర్ యాజ్ హ్యూమన్ యాజ్ యూ ఆర్. నీకు నాకు ఎట్లయితే చిన్న చిన్న ఇంట్రెస్ట్లు ఉంటాయో, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, వానికి కూడా అదే ఉంటుంది. వాడికి కూడా చిన్న చిన్న పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి. కారుణ్యనా? హాయ్. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ ధీరజ్. నన్ను అన్నాను ఎప్పుడును? అవునన్నా. అరే నేను చాలా పెద్దోని రా, 50 ఏళ్ళు నాకు. మీకు చాలా గ్రేట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండి MBA చేశారు, MSc, BSc కూడా కంప్లీట్ చేశారు. అంత గ్రేట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండగా మీరు పబ్లిక్ సర్వీస్ సైడ్ ఎందుకు వచ్చారు? అంటే రాకూడదా చదువుకున్న వాళ్ళు? అంటే రీజన్ అంతా అంటే అందరూ అంగుట చేపగలే ఉండాలి ఈడ? అలా అని కాదు సార్. అట్లా కాదు. ఎడ్యుకేషన్కి నువ్వు చేసేదానికి సంబంధం ఉండదు. ఇప్పుడు నేను డాక్టర్ అయిదాం అనుకున్నా. మా మమ్మ డాక్టర్ కావాలన్నది, సీట్ వచ్చింది. కానీ మా ఫాదర్ ఏమన్నారు, అరే చాలా టైం పడుతుందిరా డాక్టర్ అయ్యి మళ్ళీ సెటిల్ అవుతుందుకు 32 ఏళ్ళు పడుతుంది అన్నారు. భయమైంది. మా ఫాదర్ ఇంతకుముందు అమ్మాయిలాగా నందినిలాగా IAS ఆఫీసర్ కావాలని మా ఫాదర్ అన్నారు. సో నేను మెడిసిన్ చేయలేదు, తర్వాత BSc చేసిన, MSc చేసిన, MBA చేసిన, అన్నీ చేసిన. ఎన్లా కూడా ఎందుకో మై హార్ట్ వాజ్ నాట్ దేర్. మై ఇంట్రెస్ట్, మై ఫుల్ హార్ట్ వాజ్ నాట్ దేర్. సో వాట్ ఐ డిసైడెడ్ వాస్, వెన్ మై ఫాదర్ వాజ్ ఇన్ ద యాజిటేషన్ హియర్, తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నప్పుడు ఆయన కొట్లాడుతున్నారు. సో ఆయనకు నేను హెల్ప్ చేద్దాం, నా చేతనైనంత ఉడతా భక్తిగా, నాతో ఎంత అయితే అంత అనుకొని వచ్చి ఆయనతో జాయిన్ అయ్యాను. సో సమ్టైమ్స్ లైక్ ఐ సెడ్, లైఫ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ మేక్ అదర్ ప్లాన్స్. సో చదువుకున్నోళ్ళు రావాలి పాలిటిక్స్లోకి, బాగా ఒక సెక్టర్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు రావాలి, చదువు లేనోళ్ళు, వ్యవసాయదారులు ఉండొచ్చు, ఎవరైనా రైతు ఉండొచ్చు. ఆయన పెద్దగా చదువుకోకపోవచ్చు, బట్ వ్యవసాయం మీద మంచి పట్టు ఉండొచ్చు. దట్ ఆల్సో హెల్ప్స్, దట్ నాలెడ్జ్, దట్ విజ్డమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ గవర్నెన్స్. సో అట్లా డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ నుంచి రావాలి. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడున్న గ్రూప్లో కూడా మీరు కొంతమంది టీచర్ల పిల్లలు ఉండొచ్చు, కొంతమంది ఫార్మర్స్ పిల్లలు ఉండొచ్చు, కొంతమంది బిజినెస్ మెన్ పిల్లలు ఉండొచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ పిల్లలు ఉండొచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. బట్ లైఫ్ ఇస్ వాట్ యూ మేక్ ఆఫ్ ఇట్. నువ్వు చదువుతావు, అల్టిమేట్గా నీ ఇంట్రెస్ట్, నీ హార్ట్ ఎటు తీసుకపోతే అటు పోతావు. ఇప్పుడు నేను మై హార్ట్ వాజ్ హియర్ ఇన్ పబ్లిక్ లైఫ్, సో ఐ కేమ్ హియర్. థ్యాంక్ యూ. వందే మాత్రం అంకుల్. హాయ్. మై సెల్ఫ్ పూర్ణచందర్. ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే లాట్స్ ఆఫ్ హర్డల్స్ అండ్ స్ట్రగుల్స్. ఇన్ కేస్ మీకు కూడా వస్తాయి, హౌ యూ విల్ ఓవర్కమ్ ఇట్ అండ్ హౌ యూ విల్ బ్యాలెన్స్ యువర్ స్ట్రెస్? పాలిటిక్స్లో ఉండే అన్నిట్లో ఉంటాయి హర్డల్స్. ఇప్పుడు ఆకర్ష్ సార్ స్కూల్ నడుపుతుండు, ఇలా లేవనుకుంటున్నావు, హర్డల్స్ ఇంట్లో కూడా ఉంటాయి. పర్మిషన్ రాదు, రకరకాలు ఉంటాయి. పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ రాదు, లేకపోతే ఒకరోజు సడన్గా టీచర్లు అందరూ లొలి పెడతారు. 100 ఉంటాయి హర్డల్స్. అంటే ఎన్లైనా నువ్వు రేపు నువ్వు జాబ్ చేస్తున్నా, లేకపోతే ఇండస్ట్రీ నడిపినా, పాలిటిక్స్లోకి వచ్చినా,
నువ్వు ఏ పని చేసినావు, వాట్ డూ యూ వాంట్ బికమ్ బెటర్? I want to become a police. ఆ పోలీస్ ఆఫీసర్. అందులో కూడా హర్డిల్స్ ఉంటాయి. సో ఏమంటే లైఫ్లో ఏ ప్రొఫెషన్ నువ్వు ఎంచుకున్నా ఇట్ విల్ నాట్ బి ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఈజీగా ఎండ్లు ఉండదు, నీకు హైవే లెక్క ఉండదు, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అక్కడక్కడ బొందలు ఉంటాయి, పడతాము లేస్తాము. సో నువ్వు ఏ వృత్తి ఎంచుకున్నా హర్డిల్స్ ఉంటాయి. హర్డిల్స్ లేనిది లైఫే కాదు, ఉంటాయి. బట్ నీకు ఇష్టం అనుకో నువ్వు చేసేటిది. నువ్వు పోలీస్ అన్నావు, పోలీస్ ఆఫీసర్ అవుతావు రేపు, చిన్న చిన్న ఇరిటేషన్ ఉంటాయి. మీ బాస్ తిడతారు ఒకరోజు, నువ్వు ఇట్లా తప్పు చేసినావు అంటాడు. లేకపోతే ఎవడో నీకు ఒక కేసు నువ్వేదో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అయితే లేదు, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇట్లాంటి హర్డిల్స్ ఎన్నో ఉంటాయి. బట్ ఇఫ్ యూ లైక్ వాట్ యూ డూ, నువ్వు చేసేది నీకు నచ్చింది అనుకో, ఈవెన్ దట్ హర్డిల్ విల్ నాట్ బికమ్ ఆర్ ఫీల్ లైక్ అ హర్డిల్. ఏముంది, ఇది ఒక ఛాలెంజ్ అనుకొని పని చేస్తే ఏం కాదు, అంతే. దట్స్ ఆల్ ఐ వుడ్ సే. నేను చేసేది నాకు ఇష్టం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడప్పుడు నా వైఫ్ అడుగుతుంది, ఏం ఉరుకుతున్నావు, ఆపోజిషన్లో కూడా ఇటు ఉరుకుతున్నావు అటు ఉరుకుతున్నావు, రోజు ఎక్కడ పోతున్నావు అంటుంది. But I like this. I like engaging with kids. I like engaging with people. I like doing what I do. So therefore, when you like something, you obviously do more of it. Yeah? Thanks. Hi sir, this is Varun Sandesh. Other than your work life, how would you spend your family life? ఫ్యామిలీ లైఫా? ఇప్పుడు నా కొడుకు 20, వాడు ఆల్రెడీ కాలేజ్లో ఉన్నాడు. ఈజ్ 3rd year ఇన్ US. BBA చేస్తుండు. మై డాటర్ ఇస్ కంప్లీటింగ్ 12th నౌ. సో అప్పుడప్పుడు ఇంట్లో టీవీ చూసుడు, లేదా ఎప్పుడన్నా కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుడు, సినిమా చూసుడు రెగ్యులర్గా, అంతకంటే ఏముంటుంది. సో యా, వన్స్ ఇన్ అ వైల్ మేబీ టేకింగ్ ఎ ట్రిప్. మన లాస్ట్ ఇయర్ ఒక అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ పోయినాం, మై వైఫ్, ఆల్ ఆఫ్ అస్. సో అదర్ దాన్ దట్ బయటికి అయితే సినిమాలు పోతలేము, బంద్ అయిపోయింది. తర్వాత ఎప్పుడన్నా పోతే రెస్టారెంట్కి పొరపాటునప్పుడో అప్పుడో ఇప్పుడో. బట్ అదర్వైజ్ బేసిక్గా ఇప్పుడు మీ మమ్మీ డాడీతో మీరు ఎట్లుంటారో నేను కూడా నా పిల్లలతో అట్లే ఉంటాయి. ఏముంటుంది తేడా ఏమని? దట్స్ ఆల్. థ్యాంక్ యూ వరుణ్ సందేశ్. నీకు కూడా బాగా మార్కులు వచ్చినాయి కదా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 466 అవుట్ ఆఫ్ 470. వామ్మో, చాలా వచ్చినాయి. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. వందే మాతరం అంకుల్. హాయ్, మై నేమ్ ఇస్ సాయి విద్యాకర్. మీరు ఒక బుక్ రీడర్ అని విన్నాం. మీ ఫేవరెట్ బుక్ ఏంటి, అందులో నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? See, I'm not reading many books now. ఈ మధ్యన చదువుతలేను, టైం దొరకలేదు. బట్ మై ఫేవరెట్ బుక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ ఈజ్ ద Fountainhead. Fountainhead is a beautiful book. It is written by an author called as Ayn Rand, Aynrand. It's a beautiful book about the discovery of discovery and evolution of a human being. చదివితే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి చదవండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్. ఈ మధ్యన చదివే అవకాశం రావట్లేదు పెద్దగా. సో ఐఎమ్ వాచింగ్ మోర్ యూట్యూబ్లో, అందులో ఇందులో ఐ వాచ్ మోర్, బట్ ఐఎమ్ నాట్ రీడింగ్ యాజ్ మచ్. సో గో బ్యాక్. ఐన్ ర్యాండ్స్ ఫౌంటైన్హెడ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మనం ఏదో సాధించాలి అని బయలుదేరితే కుదరదు తన్విత. సమ్ టైమ్స్ థింగ్స్ హ్యాపెన్, కొన్నిసార్లు అయిపోతాయి అంతే. దాన్ని ప్లాన్ చేసుకొని చేయడం అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, గోల్స్ కొట్టొచ్చు. నేను ఐఐటి సీట్ కావాలంటే గోల్ కొట్టొచ్చు దాన్ని పెట్టుకొని. బట్ నేను ట్రెండ్ సెట్ చేయాలి అంటే that's a bit difficult to achieve because you don't know what other people want, no? You know what you want. But to be able to convince other people that, you know, this is a cool thing to do, that's very difficult. So sometimes I would say it's easier to live for yourself and, you know, be happy with what you do. And if it becomes a trend, cool. It's a nice thing to have. Yeah? Thank you. I enjoyed talking to all of you. You want to say something? Enjoyed talking to all of you. Really very confident bunch. Wish you all the success. మీరందరూ 10% కాదు, మీరు ఒక 50% మందిని ఐఐటి కొట్టాలని కోరుకుంటున్నా. తప్పకుండా మీ పేరెంట్స్ని, మీ టీచర్స్ని, మీ స్కూల్ని మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ ఆన్ అ హాలిడే విత్ మీ, విత్ అన్ అంకుల్. ఫ్యూచర్లో ఐ హోప్ I'll get to see some of you as officers, as authors, as filmmakers, as politicians, as IPS officers, as AI engineers, scientists, IAS, etc., in leadership roles. Doctorlu kuda. Okay? Good luck and God bless all of you. Thank you. ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మన నేపాల్ పిఎం అయ్యారు కదా సార్, ఒక ర్యాపర్ పిఎం అయ్యారు కదా. హీఈస్ జస్ట్ 34 years old. వాళ్ళు నన్ను అడిగింది ఏంటి అంటే, వీళ్ళు
ఎలా రూల్ చేస్తారు సార్? ఆయన ఒక ర్యాపర్. Why not? సార్ దట్స్ వాట్ దే ఆర్ హావింగ్ బిగ్ See, డౌట్ listen. సార్. There are no ground rules for public administration. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మీరు పబ్లిక్ లైఫ్లో చీఫ్ మినిస్టర్ కావడానికో, ప్రైమ్ మినిస్టర్ కావడానికో, ప్రెసిడెంట్ కావడానికో బేసిక్ క్వాలిఫికేషన్ అంటూ ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ పీపుల్స్ మ్యాండేట్, ప్రజలు నువ్వు నడపగలుగుతావు అని ఓటేస్తే డెమోక్రసీలో ఏదైనా సాధ్యం. నెంబర్ 1. రెండోది సార్ అడిగింది ఎట్లా నడుపుతారు. దే విల్ బీ హ్యావింగ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్. ఏం ప్రైమ్ మినిస్టర్ అనగానే ఆయన ఒక్కడే నడపడు. ఆయన కింద కొన్ని వేల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేయాలి, ఆ రోడ్స్ సంబంధించిన ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళందరి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కలెక్టివ్ జాబ్ అడ్మినిస్ట్రేషన్. లీడర్షిప్ ఓన్లీ హ్యాస్ టు ప్రొవైడ్ ద డైరెక్షన్ అండ్ విజన్. నాకు మా నేపాల్లో ఇన్ని రోడ్స్ కావాలి, హెల్త్ ఇంత ఇంప్రూవ్ కావాలి, ఇన్ని న్యూ హాస్పిటల్స్ కావాలి, ఇన్ని న్యూ స్కూల్స్ కావాలి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, పిండి కొద్ది రొట్టె, ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని ప్లాన్ చేయండి. లీడర్షిప్ అనేది కేవలం ఒక బ్రాడ్ డైరెక్షన్ ఇవ్వడానికి. ఎగ్జిక్యూషన్ కోసం నందిని చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు, మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ పనిచేస్తారు, ఇంజనీర్లు అందరూ పనిచేస్తారు. సో దే కెన్ డూ ఇట్ ఈజీలీ సార్, నాట్ అ బిగ్ డీల్. But thank you guys, I enjoyed my time. Really appreciate all of you taking the time out. Thank you.